హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్ అయింది. సో గ్లోబల్ సమిట్ని కొంచెంసేపు పక్కకు పెడితే ఏం డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్, ఏమవుతుంది మల్టీ యూజ్ జోన్గా కన్వర్ట్ చేస్తే? ఓఆర్ఆర్కి అవుట్ సైడ్ మూవ్ అవ్వాల్సిన పరిస్థితి. ఎదురు చూస్తున్న అఫోర్డబుల్ ప్రైజెస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే న్యూ ల్యాండ్ బ్యాంక్ ఓపెన్ అవటం వల్ల సో హైదరాబాద్కి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుందండి. 9,000+ ఏకర్స్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ మల్టీ యూజ్ జోన్లోకి వస్తే ఎంత ట్రాన్స్ఫార్మ్ అవుతుంది హైదరాబాద్? గ్లోబల్ మీడియా ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుంది, హైదరాబాద్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి? మీరు అల్ట్రా రిచ్ కావాలి అంటే ఉన్న ఏకైక మార్గం బిలీవ్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. హలో వ్యూవర్స్, దిస్ ఈజ్ రావు ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ కోచ్ ఫ్రమ్ హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్ టు 3TV రియల్ ఎస్టేట్. సో హైదరాబాద్ గ్రోత్ స్టోరీ స్టార్ట్ అయిపోయిందండి. హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్ అయింది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను, గ్లోబల్ సమిట్ గురించి కాదు. సో గ్లోబల్ సమిట్ని కొంచెంసేపు పక్కకు పెడితే రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్, ఏం డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్? హైదరాబాద్ సిటీ పరిధిలో జిహెచ్ఎంసీ లిమిట్స్లో కావచ్చు, లేకపోతే ఓఆర్ఆర్ లిమిట్స్లో కావచ్చు, 9,000+ ఏకర్స్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉంది. సో మీ అందరికీ తెలుసు, మార్చిన మాస్టర్ ప్లాన్లో ఓఆర్ఆర్ ఇన్సైడ్ పార్ట్ అంతా కోర్ హైదరాబాద్. సో కోర్ హైదరాబాద్ అంటే ఐటీ సర్వీస్ రంగానికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది, అలాగే రెసిడెన్షియల్గా గ్రో అవుతుంది. సో అలాంటి ఏరియాస్లో ఇండస్ట్రియల్ గ్రోత్ని స్టాప్ చేయాలి అనుకుని ఉండొచ్చు గవర్నమెంట్. సో దానికోసం ఏం చేస్తుంది, ఈ 9,000 ఏకర్స్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మల్టీ యూజ్ జోన్గా కన్వర్ట్ చేయబోతుంది. ఏమవుతుంది మల్టీ యూజ్ జోన్గా కన్వర్ట్ చేస్తే? సో ఇండస్ట్రీస్ రావాల్సిన ప్లేస్లో హైరైజ్ టవర్స్ వస్తాయి, కమర్షియల్ టవర్స్ వస్తాయి, లేదంటే వేర్ హౌసెస్ రావచ్చు. బట్ వేర్ హౌసెస్ ఆర్ నాట్ పర్మిటెడ్ అండి, ఎందుకంటే ఇప్పుడున్న ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఉన్న వేర్ హౌసెస్ కూడా ఓఆర్ఆర్కి అవుట్ సైడ్ మూవ్ అవ్వాల్సిన పరిస్థితి. సో న్యూ ఫ్లాట్స్, ఆల్మోస్ట్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఫ్లాట్స్ న్యూ ఇన్వెంటరీ మార్కెట్లోకి రాబోతుంది. అప్పుడు ఏమవుతుంది, బయ్యర్స్ అందరూ ఎదురు చూస్తున్న అఫోర్డబుల్ ప్రైజెస్ వచ్చే అవకాశం ఉంది. అఫోర్డబిలిటీ పెరుగుతుంది వన్స్ అగైన్ ఇన్ హైదరాబాద్. అలాగే గవర్నమెంట్ రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఈ హై రైజ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, విల్లా ప్రాజెక్ట్స్కి కావచ్చు, రియల్టర్స్ డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్స్కి కావచ్చు, వాళ్ళు పే చేసే ఫీజెస్ ద్వారా చాలా రెవెన్యూ పెరుగుతుంది గవర్నమెంట్. అలాగే హైదరాబాద్లో ఉన్న పొల్యూషన్ని, ఓఆర్ఆర్ లిమిట్స్లో ఉన్న పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక అవకాశం. అలాగే న్యూ ల్యాండ్ బ్యాంక్ ఓపెన్ అవటం వల్ల న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ అనేది రియల్ ఎస్టేట్ పుష్ మాత్రమే. సో హైదరాబాద్కి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుందండి. దీన్ని క్లియర్గా చెప్పాలంటే అండి, ఒక 5 years బ్యాక్ లేదంటే 10 years బ్యాక్ పటాన్ చెరువులో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ని ఊహించుకోండి. చాలామంది భయపడిపోయేవాళ్ళు. ఎందుకు భయపడిపోయేవాళ్ళు? ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ కారిడార్, పొల్యూషన్ ఉంటుంది, వాటర్ పొల్యూషన్ ఉంటుంది. సో ఆ ఇండస్ట్రీస్ మధ్యలో మనం ఉండగలమా అని చాలామంది అప్పట్లో నెగ్లెక్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్ని. ఈవెన్ స్క్వేర్ యార్డ్ నాకు తెలిసినప్పుడు 700 నుంచి ఉండేది పటాన్ చెరువులో. ఈ రోజు ఎంత ఉందండి? 1 lakh ఉంది. ఎక్కడ 1,000 రూపీస్, ఎక్కడ 1 lakh. సో 15 years బ్యాక్, 10 years బ్యాక్ కూడా చాలా లో ప్రైజెస్ ఉన్నాయి. సో ఆఫ్టర్ ఓఆర్ఆర్ ఏమైంది, ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఓఆర్ఆర్ బయట ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి. సో పటాన్ చెరువు ఒక రెసిడెన్షియల్ హబ్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇప్పుడు మీరు పటాన్ చెరువు విజిట్ చేస్తే హైరైజ్ టవర్స్ కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అసలు ఇది నివాస యోగ్యం కాదు అన్న ప్రాంతం ఈరోజు హైరైజ్ టవర్స్కి వేదిక అవుతుంది. సో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది అని మీకు అర్థమవటం కోసమే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటి మైక్రో మార్కెట్స్ చాలా ఉన్నాయి. ఒక ప్రాంతంలోనే ఇంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కదా, మరి ఇప్పుడు 9,000+ ఏకర్స్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ మల్టీ యూజ్ జోన్లోకి వస్తే ఎంత ట్రాన్స్ఫార్మ్ అవుతుంది హైదరాబాద్? ఒకసారి విజువలైజ్ చేసుకోండి. సో నెక్స్ట్ లెవెల్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ సిటీలో. సో ఎప్పుడు చెప్పేదే, తెలంగాణ స్టేట్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇండియన్ సిటీస్తో మనం కాంపిటీట్ అవ్వట్లేదు. ఎవరితో కాంపిటీట్ అవుతున్నాం?
ఒక జర్మనీతో, ఒక సౌత్ కొరియాతో, ఒక సింగపూర్తో, ఒక దుబాయ్తో కాంపిటీట్ అవుతున్నాం. 2047 విజన్ అదే రివీల్ చేస్తుంది. అలాగే ఇప్పుడు జరుగుతున్న గ్లోబల్ సమిట్ కూడా అదే రివీల్ చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యేలాగా ప్రపంచానికే హైదరాబాద్ అంటే ఏంటి అనేది చూపిస్తున్నాం. గ్లోబల్ మీడియా ఫోకస్ అంతా ఇప్పుడు హైదరాబాద్ మీద ఉంది, గ్లోబల్ సమిట్ మీద ఉంది. గ్లోబల్ మీడియా ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుంది, హైదరాబాద్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఫ్యూచర్ సిటీ అనేది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ప్రపంచం మొత్తానికి గ్లోబల్ మీడియా తెలియజేసినప్పుడు ఏమవుతుంది, ఆల్ ఓవర్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వస్తాయి. ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్న ఎంటర్ప్రీనర్స్ హైదరాబాద్ని విజిట్ చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇవన్నీ జరిగితే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అది నేను చెప్పక్కర్లేదు, మీకే అర్థమై ఉంటుంది. సో బిలీవ్ ఇన్ హైదరాబాద్ అండి, బిలీవ్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఇదొకటే నేను చెప్పదలుచుకుంది. సో ఇంకా అనుమానాలతో ఇది అవుతుందా, ఇలాంటి అనుమానాలు పెట్టుకున్న వాళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇన్నర్ రింగ్ రోడ్ని, మళ్ళీ గుర్తు తెచ్చుకోండి అవుటర్ రింగ్ రోడ్ని, ఎయిర్పోర్ట్ని, ఇవన్నీ మీరు మిస్ అయ్యారు కదా. అలాగే గచ్చిబౌలి లాంటి ప్రాంతాలని, మాదాపూర్ లాంటి ప్రాంతాలని, 1000 రూపీస్ 1500 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్న మోకిలా లాంటి ప్రాంతాలని ఎప్పుడు 10 years బ్యాక్, ఈరోజు ఎంత ఉంది, 1 lakh ఉంది. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ అండి, బిలీవ్ ఇన్ హైదరాబాద్, బిలీవ్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. మీరు అల్ట్రా రిచ్ కావాలి అంటే ఉన్న ఏకైక మార్గం ఇదే. హైదరాబాద్లో రిచెస్ట్ పీపుల్ ఎవరంటే 80% ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ ఆర్ రియల్ ఎస్టేట్ పీపులే, అంటే హూ హోల్డ్ ల్యాండ్స్, వాళ్ళే రిచెస్ట్. సో మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ కావాలి, మీ నెక్స్ట్ జనరేషన్ యొక్క లైఫ్ను కూడా మీరు ప్రొటెక్ట్ చేయాలి, మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక పీస్ ఆఫ్ ప్రాపర్టీని పాస్ ఆన్ చేయాలి, మీ లెగసీ కంటిన్యూ చేయాలంటే ద సేమ్ థింగ్, బిలీవ్ ఇన్ హైదరాబాద్, బిలీవ్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఎలాంటి డిస్కషన్ కావాలన్నా యూ క్యాన్ రీచ్ అవుట్ అండి. బట్ వన్ థింగ్ నేను చాలా క్లియర్గా తెలుసుకున్నానండి, టైంపాస్ కాల్స్ చేయొద్దు ప్లీజ్. చాలా కాల్స్ అలాగే వస్తాయి, ఏదో ఇన్ఫర్మేషను. ఫస్ట్ మీరు ప్రిపేర్ అయ్యి నన్ను ఏదన్నా ఇన్ఫర్మేషన్ అడిగితే నేను చెప్పగలుగుతాను. ఏదో కాల్ చేయమన్నారు కదా అని కాల్ చేసేస్తే, సో ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా నేను సర్వీస్ అందించడానికి వెనకడుగు వేయాల్సి వస్తుంది. అలాగే 3TV టీమ్ ఉంది, మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి. 3TV టీమ్ విల్ ఆల్సో హెల్ప్ యూ అవుట్. ఎనీవే థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.